దీని మీద సార్ ఇది యాక్చువల్గా ఈ సంవత్సరము మనకు డోన్ కాన్స్టిట్యున్సీ 82 హెక్టార్లకు ఇచ్చాము. బట్ వీరు మోటివేట్ చేస్తాం కవర్లు కట్టాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. బట్ లాస్ట్ ఇయర్ ఇప్పటికి ఇక్కడ దాదాపు 60 హెక్టార్లు కట్టించాము సార్. మనం ఎకరాకు 6,000 కవర్లు కడతాము. సో చేస్తున్నారు సార్. ఇది చూసిన తర్వాత చాలా మంది ట్రెమెండస్ రిజల్ట్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. లాస్ట్ ఇయర్ ఇబ్బంది అనేది ఇప్పుడు కడుతున్నారు. అంటే మీకు వచ్చింది ఏంటంటే ఇవన్నీ కడుతున్నారు, కానీ వాళ్ళు కూడా మోటివేషన్ రావాలి కదా. డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంత ఇన్వెస్ట్ చేసే పరిస్థితి రావాలి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత పెరిగింది? లాస్ట్ ఇయర్ కూడా మనం 50% సబ్సిడీ ఇచ్చాం కదా. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాం కొన్ని దగ్గర, అప్పుడు ఇక్కడ ఇచ్చాం. ఇప్పుడు 50% ఇచ్చాం. ఈ సంవత్సరం జిల్లాకి 200 హెక్టార్స్ చేశాం సార్. సార్ నెక్స్ట్ బనానా సార్, ఇది మేజర్ ఇంటర్వెన్షన్ సార్. బనానా ఎంత ఉంది మీ దగ్గర? బనానా జిల్లాలో 6,000 హెక్టార్లు ఉంది సార్. ఇక్కడ వచ్చేసి దాదాపు 2,800 హెక్టార్లు ఉంది సార్. వెరైటీ వచ్చేసి మనకు మేజర్ సార్ సుగంధాలు వెరైటీ సార్. ఇది అంటే ఎక్కువ ఒకప్పుడు మ్యాక్సిమం సుగంధాలు ఉండే క్రాప్ డైవర్స్ కింద జీనన్ వచ్చింది. మిడిల్ ఈస్ట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్. టన్ను 20 నుంచి 30 దాకా వెళ్తుంది సార్. సార్ ఇది జీనన్ సార్. ఇప్పుడు ఆల్రెడీగా మనకు క్రాప్ అంతా అయిపోయింది సార్. మనకు ఓన్లీ 10 to 15% హార్వెస్ట్ ఉంది. మనకి డిస్టెన్స్ ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఈరోజు 16 నుంచి 17,000 రూపాయలు అంటే కేజీ ఉంది. టన్ను 15,000 సార్. మనకేం ఇష్యూ లేదు సార్. సార్ ఇది మన రెడ్ బనానా సార్. యాక్చువల్గా నేను 14 నుంచి 15 కేజీలు వస్తుంది ఇది. బట్ 30 నుంచి 42 రూపాయలు కేజీ ఉంది సార్. దీంట్లో ఏంటంటే మెడికేటెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత చెన్నై మార్కెట్ ఎక్కువ ఉంది సార్. చాలా మంది ఇప్పుడే దాదాపు జిల్లాలో 150 హెక్టార్లు వేసినారు సార్. ఫస్ట్ టైం ఇది కూడా ఫస్ట్ టైం వేసారా? అంటే ఫస్ట్ టైం కదా సార్. లాస్ట్ 2-3 years నుంచి వస్తున్నారు. కొంచెం స్కేలింగ్ పెరిగింది. ఇది చక్కరకి వెళ్ళి యాక్చువల్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వేస్తారు. ఇక్కడ కూడా ఫార్మ్ హౌస్ స్టార్ట్ చేస్తున్నారు సార్. బట్ ఇది కూడా 14-15 కేలు వస్తూ ఉంది. బట్ లోకల్ అయితే ఇది మాత్రం మనకు వరుస అండ్ కాకత అవుతుంది సార్. మనకు పువ్వు అని మనం పూజ కూడా వాడతాం. ఇది మాత్రం మిడిల్ ఈస్ట్కి తర్వాత అట్ట వెళ్తుంది సార్. మీకు ఏమేమి ఎక్కువ హార్టికల్చర్ టాప్ 6 ఏంటి ఇక్కడ? టాప్ 8 క్రాప్స్ మ్యాంగో, బనానా, చిల్లీ, ఆనియన్, టమోటో. దీస్ ఆర్ ద మేజర్ క్రాప్స్ సార్. నల్లగడ్డ కన్సెన్స్ పోతే టర్మరిక్ ఆడుతుంది సార్. సో మేజర్ ఇది 5 క్రాప్స్ సార్. ఇప్పుడు ఇక్కడ పామ్ ఆయిల్ ఎక్కడ వేస్తున్నారు మీరు? సార్ ఫస్ట్ టైం జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసాం సార్. మేము లాస్ట్ ఇయర్ 490 హెక్టేర్స్ వేసాం సార్. ఈ ఇయర్ 1,200 హెక్టేర్స్. అది సెకండ్ ఇయర్ సార్. ఇక్కడ రాదని చెప్పారు సార్. అయితే తమరు చెప్పినట్టు లాస్ట్ మీటింగ్ లో తమరు ఇరిగేషన్ ఉంటే ఏమన్నారు. ఇరిగేషన్ అనే చోటనే ఇచ్చాము. ఓన్లీ బోర్లేదు సార్. కాలువ కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. ఇది సెకండ్ క్రాప్ అంటే మేడం తీసేస్తాం, మనం కోసి పడేస్తాం. సో ఇది సార్ అంటే గిన్నెలు మనకు వస్తాయని అంటే ఫార్మర్స్ కి చూపిస్తున్నాం సార్. అంటే వస్తున్నాయని చూపిస్తున్నావు, కానీ ఎంత వస్తా ఉంది? ఇది మాక్సిమం అంటే 5 to 6 కేజెస్ సార్. మనకు 25 to 30 కేజెస్ రావాలా. ఇది ఇల్లు కాదు సార్. ఇది మనం తీసి పడేస్తాం. మనం 50 నుంచి తీసుకుంటాం సార్. అంటే అది సక్సెస్ అవుతుందా లేదా? కొన్ని మరీ ఎక్కువ వేసి వాళ్ళు నష్టపోకుండా సక్సెస్ అయిన తర్వాత స్కేలింగ్ చేయండి సార్. సబ్మిషన్ సార్. మనం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇచ్చిన వెరైటీ వేరు. ఇది ఇక్కడ సమ్మర్ టెంపరేచర్ తట్టుకోవడానికి ఇంపోర్టెడ్ వెరైటీ సార్. మలేషియా నుంచి ఇవి టెంపరేచర్ తట్టుకున్న రకాలు ఇచ్చారు సార్. సార్ ఇది యాక్చువల్గా సార్ ఇది మనం ప్రమోట్ చేయాలి సార్. మేము కూడా చేస్తాం సార్. ఇది బ్లాక్ టర్మరిక్ అంటారు సార్. దీంట్లో కుర్కిన్ కాంటెంట్ స్మెల్ ఉంది సార్. ఇది కుర్కిమిన్ కాంటెంట్ 12% ఉంటుంది సార్ దీంట్లో యాక్చువల్గా. మిగతా దాంట్లో మన మైల్పూర్ రకం సార్. ఇది ఇట్లా ఉంటుంది సార్. ఇది దీంట్లో ఓన్లీ 1.5 to 2% ఉంటుంది. కుర్కిమిన్ కాంటెంట్ ఉంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా డబ్బులు వస్తాయి సార్. ప్రజెంట్ క్వింటా వచ్చి 20,000 ఉంది సార్. ఇది మెడికల్లో టర్మోలిన్ అండ్ క్యాంఫర్ ఉండడం వల్ల మెడికల్లో ఫార్మా వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తున్నారు సార్. వాటి డిమాండ్ సార్. ఇంకోటి ఏంటంటే ఇది ప్రగతి సార్. షార్ట్ డ్యూరేషన్ వెరైటీ. ఇది కూడా హై కుర్కుమిన్ కాంటెంట్ ఉంది. ఇది తమిళనాడు వెరైటీ సేలం సార్. ఇది వీటిలో ఎంత ఉంది? ఇది ప్రగతిని మనకు 2 to 4 ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది. అది ఇది 12% సార్. 12 to 14%. మన మామూలు వెరైటీ దాంట్లో 1.8 to 2% సార్. అంటే కుర్కుమిన్ ఎక్కువ ఉంటే కదా కలర్ డార్క్ వస్తుంది సార్. ఇది వైట్ ఉంది సార్. ఇది మన మైలిపూర్ రకం అంటారు సార్. మన లోకల్ నేటివ్. ఇది సేలం వెరైటీ అంటే దీంట్లో స్పెషాలిటీ కుర్కుమిన్ కాంటెంట్ సార్. 4 ఉంటుంది. ఎంత ఉంది? 4 ఉందా? 4 ఉంది సార్. యూనిఫామ్ గా మీరు జిల్లాలంతా కూడా ఎక్కువ రేట్ వచ్చే వెరైటీస్ ఎక్కువ ప్రమోట్ చేయండి. చెప్పాక మార్చేసాం సార్. కంప్లీట్ క్రాప్ ప్యాటర్న్ మార్చేసాం సార్. ఆనియన్ ఇక్కడ ఒక అలవాటు ఉంది సార్. ఇక్కడ లోకల్ వెరైటీస్ వేస్తారు. లోకల్ వెరైటీస్ అంటే ఈల్డ్ రాదు, తక్కువట్లేదు. సో మనం ఆనియన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద మన మీటింగ్ చెప్పారు సార్. దాంతో మనం ఈ జిల్లాలో దాదాపు 397 హెక్టార్లు చేసాము. 400 మంది రైతులు కవర్ అయ్యారు సార్.
దాదాపు వాళ్ళకి ఒకరికి 20,000 హెక్టార్లు ఇచ్చాము. సో మోటివేట్ అయ్యారు సార్. అంటే ఈ రబీ ఖరీఫ్లో నాటు రకాలు తీసి ఇంక్లూడ్ వెరైటీస్ వేసుకోవడానికి మనం ప్లాన్ చేస్తున్నాం సార్. సార్ లాస్ట్ సార్ ఇది బ్యాంబూ ఉన్నాయి సార్. మాకు నల్లమల ప్లస్ విత్ నల్లమలలో మాకు బ్యాంబూ నేటివ్ వెరైటీ సార్. ఇక్కడ ఇది తానే వెరైటీ. అయితే ఇక్కడ ఏమైందంటే మాకు ముళ్ళ అనే వెరైటీ ఉంటుంది. ఇది ఎక్కువగా ఏంటంటే ఈ జ్యువెలరీ కానీ లేకపోతే బ్యాంబూ అగరబత్తులు చేయడానికి బాగా ఉపయోగిస్తారు సార్ ఫార్మర్స్. దీంతో పాటు ఇది బ్రాండ్ సార్. ఇది కూడా అంటే మనకు అగరబత్తు పెట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వెళ్తారు సార్. ఇది కూడా పాలిమర్స్ సార్. ఈ 3 వెరైటీస్ కూడా మేము బ్యాంబూ మిషన్ కింద నేషనల్ బ్యాంబూ మిషన్ కింద మేము ఎంకరేజ్ చేస్తున్నాం సార్. ఈ సంవత్సరం మేము ఎక్కువ చేయలేదు సార్. 12 హెక్టార్లు చేస్తాం సార్. లాస్ట్ ఇయర్ 4 చేస్తాము, బట్ మోటివేట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు హిస్టారికల్ గా ఇక్కడ బ్యాంబో ఏంటి ఎంతవరకు వస్తుంది? మన నల్లమల ఫారెస్ట్ ఎంతవరకు వస్తా ఉంది? మంచిగా ఉంది సార్. మనకి యాక్చువల్గా ఏంటంటే ఒక క్లంప్కి ఒక చెట్టు నాటితే మనకు 10 పోల్స్ వస్తాయి సార్. 10 నుంచి 20 పోల్స్ వస్తాయి సార్. లేదంటే ఫర్ ఎకరా ఇస్తే ఎంత వస్తుంది? పర్ ఎకర్ వస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎకరాకు 300 మొక్కలు వేసుకున్నా పర్ ప్లాంట్కి 10 పోల్స్ సార్. 3,000 పోల్స్ సార్. 3,000 పోల్స్ తీసుకుంటే ఈ రోజు రేట్ వచ్చి 50 రూపాయలు ఉంది సార్. సో దట్ ఈస్ 1,50,000. ఫార్మర్స్ బ్యాంబుకి ఇన్వెస్ట్మెంట్ చేయను సార్ పెద్దగా. మనం ఒక 20,000-30,000 వేసిన పోతుంది 1 లాక్ అనేది 4th ఇయర్లో వీ కెన్ ఎక్స్పెక్ట్. దీన్ని మనము అక్కడ వీళ్ళు ఏం చేశారంటే బీ క్లియర్, రంపచోడవరంలో ఒకటి చేసాం బ్యాంబో మిషన్ కింద. ఈవెన్ ఐఎస్బి ఈజ్ వర్కింగ్ విత్ దామ్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ నియర్లీ 2.5-3 lakhs కంటిన్యూషన్. ఆ ప్రోడక్ట్స్ కానీ బై ప్రోడక్ట్స్ కానీ అన్ని తయారు చేసి మీరు ఏ విధంగా చేస్తున్నారో అది ఒకసారి స్టడీ చేయండి. డిస్ట్రిక్ట్ పార్ట్ మిషన్ పార్ట్ రెన్యూవల్ శాంక్షన్ నెంబర్ 1 ఫస్ట్ ఇండియాలో మనమే సార్ వాడినది. కొత్తగా మీరు మాడమన్నారు ఏదైతే దాన్ని ఉన్నది ఇదే సార్. ఏం వాడారు దాంట్లో? డ్యామేజ్ ఫైబర్స్ సార్, ప్లాస్టిక్ ఫైబర్స్ డెన్మార్క్ సార్. ఇక్కడ రోడ్ లాంగ్విటీ పెరుగుతుంది సార్. ఇది ఫైబర్స్ వచ్చి 9 years వస్తుంది సార్. ఇప్పుడు కాస్ట్ ఎంత పెరిగింది దీనికి? కిలోమీటర్ 4 lakhs పడుతుంది సార్. టోటల్ రోడ్డు మీద అయితే 5% వస్తుంది సార్ ప్రాజెక్ట్ కాస్ట్ మీద. 4% ప్రాజెక్ట్ కాస్ట్ మీద కొన్నాళ్ళు పెట్టుకుని ఏ రోడ్డుకైనా మన ట్రైల్ కూడా చూసాం సార్. అక్కడ తీసుకొచ్చి ట్రైల్ చేసాం. ఎన్ఎస్ చేశాం సార్. బెంగళూరు టు అమరావతిలో కూడా అక్కడ దాన్ని కూడా యాడ్ చేశారు సార్. ఓకే. సార్ మీరు కూడా ఇప్పుడు ఎంతవరకు పార్ట్ హోల్స్ అది క్లియర్ చేశారు? 660 అయిపోయింది సార్. మా డిస్ట్రిక్ట్ లో నంద్యాల జిల్లా కంప్లీట్ అయిపోయింది. జిల్లా అయింది. ఇప్పుడు మాకు పార్ట్ హోల్స్ లో మీకు ఎక్కడ నెగిటివ్ వస్తా ఉంది? పంచాయతీరాజ్ రోడ్లు ఏమంటుంటే ప్యాచెస్ సార్. రోడ్లు బాగున్నాయి. పంచాయతీరాజ్ ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, లోకల్ పంచాయతీ ఉంటుంది, ఆర్ఎంబి ఉంటుంది. ఆ విలేజెస్ కూడా వెరిఫై చేశాం సార్. ఆ రోజు ఆర్ఎంబి విలేజ్ ఉండదు సార్. మాది కాకపోయినా కానీ కూడా ఇంటికి తీసుకోవడం వరకు లాస్ట్ 5 years నుంచి బాగా డ్యామేజ్ అయినాయి. తమ శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా నేను శాంక్షన్ నిన్న జీవోలు వచ్చినాయి సార్. ఇవన్నీ కూడా రెడీ చేసాం. టెండర్లు కూడా పిలిచాం సార్. ఓకే. ఇవి పూర్తి వాళ్ళ టైంలో చేసి రోడ్లు వాళ్ళు పిలిచి మధ్యాహ్న కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ మీరు మొన్న ఇచ్చినటువంటి 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ పెట్టేస్తారు సార్. జిల్లా మొత్తం మీకు ఎప్పటికైపోతాయి మొత్తం రాష్ట్రంతో? ఇప్పుడు మేకలో అయిపోతుంది.